थैंक यू वेरी मच ये शानदार प्रोग्राम करने के लिए। ये जो गवर्नमेंट आई है, सेंट्रल गवर्नमेंट, वो सुनने वाली थी डायरेक्ट सेलिंग को, क्योंकि थर्ड लार्जेस्ट इकोनॉमी बनने के लिए दुनिया में डायरेक्ट सेलिंग जरूरी है इंडिया को। लेकिन उसको सुनाने के लिए कोई जाने वाला भी तो होना चाहिए। उसमें एफडीएस ने जितना बड़ा रोल अदा किया है उसको और मजबूत करने की जरूरत है। मैं इस मंच के थ्रू बोलना चाहता हूं। ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు అవార్డుకి సంబంధించిన విషయం వీడియో చూశారు కదా. నెక్స్ట్ ఏంటంటే మన కంపెనీలో టాప్ సేల్స్ లో ఉందండి అద్భుతమైన ప్రోడక్ట్ మ్యాంగోల్ జ్యూస్. ఈ జ్యూస్ సంబంధించిన యాడ్ లాగా మనకు ఒక వీడియో డిజైన్ చేశారు. ఇది బయట ఎక్కడ కనపడదు అనుకోండి, మనమే సెలెక్ట్ చేసుకుంటాం. ఈ వీడియో కూడా చూద్దాం సార్ మనం. मेरा नाम अर्चना है और आज मैं शेयर कर रही हूँ मेरा पसंदीदा हेल्दी ड्रिंक मांगोल। इसमें है नेचुरल इंग्रेडिएंट्स बिना किसी प्रिजर्वेटिव के, जो आपको देती है ताजगी और सेहत, दोनों एक साथ में। और ये मांगोल है स्वस्थ जीवन का आधार। मांगोल पूरे परिवार के लिए है, बच्चों से लेकर बड़ों तक। ये आपकी इम्यूनिटी बढ़ाता है, स्किन को ग्लो देता है और महिलाओं के लिए तो मांगोल किसी वरदान से कम नहीं है। ये पीरियड्स के दौरान होने वाले दर्द को कम करता है, शरीर को अंदर से मजबूत बनाता है और व्हाइट येलो डिस्चार्ज जैसी समस्याओं से राहत देता है। This is not just a drink, it's a healthy habit. Mangol corrects digestion, helps in increasing blood and makes immunity strong. Mangol सिर्फ एक ड्रिंक नहीं, ये है खुशियों की वजह, ताजगी का एहसास और सेहत का वादा। ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలా ఇంట్రెస్ట్ గా మీరు ప్లాన్ విన్నారు, వీడియోస్ చూశారు. సో మరి దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి వ్యవహారం అన్నది మా అప్లైన్ నన్ను స్పాన్సర్ చేసినటువంటి మిస్టర్ రాంబాబు గారి ద్వారా మనం మిగతా విషయం తెలుసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ రాంబాబు గారు. యా, థ్యాంక్ యూ రామకృష్ణరావు గారు. సో వెరీ గుడ్ ప్రెజెంటేషన్ అండి. సో చాలా ఓపిక్గా ఉన్నారు అందరూ కూడా. సో 42 మెంబర్స్ వాళ్ళు అటెండ్ అయ్యారు, సుమారు దగ్గర 42+ వచ్చారు. సో లాస్ట్ వరకు కూడా ఎటువంటి డ్రాప్ లేకుండా మీరు చెప్పేటువంటి ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణరావు గారు, సూపర్ ప్రెజెంటేషన్, వెల్ డన్. యా, అందరికి కూడా ఏం చెప్పాలని చందమామ కథలా చెప్పారు అందరికి కూడా. చిన్నప్పుడు మన అమ్మ చెప్పింది కదా, చందమామ రావే అన్నట్లు. సింపుల్ అంటే బిజినెస్ అంటే ఈ బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్ అండి. ఇక్కడ దయచేసి అందరూ ఒక 15 minutes లో నేను మా మీటింగ్ మనం క్లోజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ అలాంటి బిజినెస్, ఇది చాలా సింపుల్ బిజినెస్ అనమాట. ఎవరైనా ఈ బిజినెస్ ని డూ చేయొచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ లో మనం చేయాల్సిందల్లా కూడా ఏంటంటే రామకృష్ణరావు గారు చెప్పినట్టు జస్ట్ చేంజ్ యువర్ షాప్. మన షాపును మార్చుకోవటమే. ఇది ఎవరికైనా సాధ్యమే కదా. వస్తువులు కొనుక్కునే ప్రతి ఒక్కరూ కూడా, అంటే నిత్యావసరాలు అంటే కొన్ని, అంటే FMCG ప్రొడక్ట్స్ అంటారు, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. నిత్యావసరాలు అంటే చాలా మంది మళ్ళీ డౌట్ రావచ్చు, బియ్యం పప్పులు ఉప్పులు అనుకోవచ్చు. అది కాదు, FMCG గుడ్స్ ఉంటాయి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం వాటిని మనం. అవేంటంటే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి కుటుంబం కూడా, మీరు నేను ఇక్కడ ఉన్న 42 మంది కూడా, ఈ అన్ని ఫ్యామిలీస్ కూడా పేస్ట్ వాడాల్సిందే కదా. పేస్ట్ వాడాల్సిందే, బ్రష్ వాడాల్సిందే, సోప్ వాడాల్సిందే, ఏమండి, షాంపూ వాడాల్సిందే, టీ పౌడర్ వాడాల్సిందే, కాఫీ పౌడర్ వాడాల్సిందే, గ్రీన్ టీ వాడతారు, ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే, టాయిలెట్ క్లీనర్ వాడాల్సిందే, డిష్ వాష్ లిక్విడ్ వాడాల్సిందే. ఇట్లా సో మెనీ ప్రొడక్ట్స్ అండి మన దగ్గర. సుమారు మనం కొనేటువంటి వస్తువులు సుమారు మన దగ్గర 183 ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలు, అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉన్నాయి. మనం ఏ కొనుక్కుంటున్నాం అన్నీ కూడా, మనందరం కూడా ఈ వస్తువులు ప్రజెంట్ మార్కెట్ లో మనం కొంటున్నాం. ఎవరు ఫ్రీగా ఇవ్వట్లే మనకి. ఏ గవర్నమెంట్ కూడా రైస్ అంటే ఇస్తుంది ఫ్రీగా. ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా మందికి వాళ్ళ రైస్ అనేది గవర్నమెంట్ ఫ్రీగా రూపాయికో 2 రూపాయలకు సప్లై చేస్తుంది. అలాగే పేస్ట్, బ్రష్, షాంపూ సప్లై చేస్తే ఈ బిజినెస్ మన అందరికీ అవసరం లేదు. గవర్నమెంట్ మనకి పేస్ట్లు, బ్రష్లు, నిత్యావసరాలు కూడా సప్లై చేస్తుంది అనుకోండి, ఈ బిజినెస్ మార్కెట్ లో మనం ఏం ట్రెండింగ్ చేయలేం. ఇవాళ ఒక సోప్ ద్వారా సుమారు ఒక సంతూర్ యొక్క టర్నోవర్ అని తెలుసా మీకు? సంతూర్ టర్నోవర్ అండి. సంతూర్ సోప్ ఉంది కదా, సంతూర్ సోప్ ఇవాళ ప్రతి ఇంట్లో, నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఉంటుంది ఇవాళ. మ్యాక్సిమం నాకు తెలిసి
90% ఆఫ్ ద పీపుల్ వాడే సోప్ ఎదురా అంటే సంతూర్ సోప్ వాడుతున్నారు. ప్రతి ఇంట్లో వాళ్ళ సంతూర్ సోప్ వాడుతున్నారు. అది గవర్నమెంట్ ఏదో ఫ్రీగా మనకి, మనం పర్చేజ్ చేయాల్సిందే. బ్రష్లు, రకరకాల కంపెనీల బ్రష్లు వాడుతున్నాం మనం. షాంపూస్ అంటే ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్కి మనం అలవాటు అయిపోయాం. అవన్నీ కూడా చెప్పాలంటే సంతూర్ సోప్ ఉంది. మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే సంతూర్ సోప్ అనేది కేటగిరీ 2 సోప్ అంటే గ్రేడ్ 2 సోప్ అంటాం దాన్ని మనం. గ్రేడ్ 1 కాదు. సంతూర్ సోప్ కూడా వాళ్ళ మార్కెట్లో మీకు 30 రూపీస్ అమ్ముతున్నారు, వాళ్ళ 30 రూపాయలండి సోప్. అంటే గ్రేడ్ 2 సోపు. మనం అడ్వర్టైజ్మెంట్ మత్తులో పడిపోయి అడ్వర్టైజ్మెంట్ మాయలో పడి గ్రేడ్ 2 సోప్ కూడా మనం 30 రూపాయలకి కొంటాం మనం. అదే మన దాంట్లో గ్రేడ్ 1 సోపు మీకు 24 రూపీస్కి వస్తుంది. 24 రూపాయలకి మనకి వస్తుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం షాప్ మార్చొచ్చా మార్చకూడదా? ఇది గ్రేడ్ 1 సోపు. గ్రేడ్ 2ని మీరు మహేష్ బాబు చెప్పాడని చెప్పేసి సంతూర్ మమ్మీ అవ్వచ్చు అని చెప్పేసి అది వాడితే, సంతూర్ డాడీ అవ్వచ్చు అని అది వాడితే అది గ్రేడ్ 2 సోప్. అది జస్ట్ అడ్వర్టైజ్మెంట్లో మాత్రమే మీకు కనపడుతుంది. ఆ సోప్ అనేది మీకు అడ్వర్టైజ్మెంట్లోనే సంతూర్ మమ్మీ కనపడతారు. బయటకు వస్తే అంత మీకు ఎఫెక్టే ఉండదు. ఒక 4 రోజులు అడ్వర్టైజ్మెంట్ మానేశారంటే ఆ సోప్ సేల్స్ పడిపోద్ది. ప్యూర్లీ డిపెండ్ ఆన్ సేల్స్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద ఉంది. నా చిన్నప్పుడు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేవాడిని. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఆల్ అవుట్ అండి. ఆల్ అవుట్ అందరూ తెలిసే ఉంటుంది మీకు. ఆల్ అవుట్ అనేది అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఎలా వచ్చేదంటే మన గోడ మీద దోమ వాలేది. ఆల్ అవుట్ని అక్కడ పెడితే ఆల్ అవుట్లో నాలుగు వచ్చేసేది బయటికి. నాలుగు వచ్చే దోమను పట్టుకెళ్ళిపోయి తినేసేది. నా చిన్నప్పుడు నేను అనేవాడిని, నాకు అది కావాలి, ఏం తెలిసి అది కావాలి. మనం చూస్తాం పిల్లలు, మనం చిన్నప్పుడు ఏమంటూ చూస్తూ ఉంటాం దాన్ని. అది వస్తే అలా వస్తాం, దోమలు పట్టేసుకుంటుందా అని చెప్పేసి మనం ఫీల్ అయితే అమ్మని చెప్పి ఇంట్లో గొడవ పెడితే ఇచ్చారు. నేను దాన్ని చూస్తానే ఉన్నా. ఇచ్చారు, ప్లగ్లో పెట్టారు, కరెంట్ ప్లగ్లో పెట్టాను, అలా చూస్తానే ఉన్నా. కానీ ఇప్పటికి ఇవాళ కూడా అది బయటికి రాదు, 4 బయటికి రాదు. అడ్వర్టైజ్మెంట్లో మాత్రం 4 బయటకు వస్తాను అనమాట. అంటే అలాంటి అడ్వర్టైజ్మెంట్లు బారిన పడిపోయి మనం రకరకాల వస్తువులు వాడుతూ ఉంటాం, మనకు తెలియదు వాటి వల్ల ఎఫెక్ట్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయమండి, మన ప్రోడక్ట్ వాడాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది షాప్ మార్చండి. చేంజ్ యువర్ షాప్. మీకు నెలకి 1,00,000 రూపాయలు రావాలంటే ఫస్ట్ చేయాల్సింది రామకృష్ణ గారు చెప్పినట్టు ఫస్ట్ మన షాపును మారుద్దాం. షాప్ మార్చి మనకు కావాల్సిన వస్తువులు, మీకు నచ్చిన వస్తువులే. ఇక్కడ మీకు ఏంటంటే మీకు ఏది కావాలంటే అది. కరెక్ట్గా ప్యాకేజెస్ అలాంటివి ఉండవండి. సో మెనీ కంపెనీస్, XYZ కంపెనీస్లో ప్యాకేజెస్ ఉంటాయి. ఇది కొనాలి కంపల్సరీ, అది కొనాలి కంపల్సరీ ఉంటాయి. సో అట్లాంటిదే ఉంటుంది ఇక్కడ. మీకు నచ్చిన ప్రోడక్ట్, సోప్ కావాలా, పేస్ట్ కావాలా, వంట నూనె కావాలా, పసుపు కావాలా, కారం కావాలా, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవడం మన అందరికి జీవితాంతం అలవాటే. సో ఇది ఈజీయే కదా, కొనుక్కుందాం. కొనుక్కుంటుంది వాడిన తర్వాత బాగుంది అనుకో, ప్రోడక్ట్ బాగుంటే కనుక ప్రోడక్ట్ బాగుందని చెప్పడం అంతే. ఇక్కడ మీకు 1,00,000 రూపాయలు రావాలంటే ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఈ స్టెప్, ఇది 2 స్టెప్లు మాత్రమే. ఫస్ట్ మనం కొనుక్కోమంటే లక్షలు కొనక్కర్లా, 1000 కొనక్కర్లా. మీ ఇంట్లో కావాల్సిన 1000 రూపాయలు, 700, 800 జస్ట్ లైక్ మీకు అవసరాలు. కొనుక్కున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ వాడిన తర్వాత బాగుంది అని చెప్తే ఇక్కడ కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది. ఈ బిజినెస్ కదా, విన్నదంతా ఒక సిస్టమేటిక్ వేలో డిజైన్ చేసిన ప్లాన్ అది. సో మీరు తెలుసుకోవాల్సింది సింపుల్గా చెప్పాలంటే, మీరు ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవడమే ఇక్కడ ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే మీరు వాడిన తర్వాత బాగుంది అంటే అనిపిస్తే మీకు బాగుందని చెప్పడమే ఈ బిజినెస్ అండి. ఎంత ఈజీ బిజినెస్ అండి ఇది. మీరు బాగుంది అని చెప్తే బయట చాలా కంపెనీలు బిజినెస్ చేసుకుంటాయి, మీకు రూపాయి రాదు ఎక్కడా కూడా. సంతూర్ సబ్ బాగుందని చెప్తారు, మీకు సంతూర్ కంపెనీ వాడు రూపాయి ఇస్తాడా? సబ్ అన్న ఫ్రీగా ఇస్తాడా మీకు? నో అండి. డీమార్ట్లో సరుకులు బాగున్నాయని చెప్తారు, డీమార్ట్లో ఆఫర్లు ఉన్నాయని చెప్తారు. ఆఫర్లు ఉన్నాయని చెప్తే డీమార్ట్ వాడు మీకేం ఫ్రీగా ఇవ్వడు. మీ బిల్ అయినప్పుడు 1000 రూపాయలు, మీ దగ్గర 1000 రూపాయలు 1100 అయితే మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే 100 రూపాయల సరుకు పక్కన పెట్టి మిమ్మల్ని పంపిస్తాడు బయటికి, తీసుకెళ్ళిపోండి 1000 రూపాయలు అని చెప్పి పంపిస్తాడు. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుందామన్నా మీరు బాగా 10 మందిని పరిచయం చేశారు, నా సరుకులు మార్చమంటే మార్చడు డీమార్ట్ వాడు. రతన్ దీప్ అవ్వచ్చు, డీమార్ట్ అవ్వచ్చు, డిఫరెంట్ సూపర్ మార్కెట్స్. మీరు ఎంతమందిని పరిచయం చేసిన సూపర్ మార్కెట్ కానీ డీమార్ట్కి కానీ మీకు పైసా రాదు మీరు బాగుందని చెప్తే. ఇప్పుడు సంక్రాంతి సీజన్ సినిమాలు, సంక్రాంతి వరప్రసాద్ సినిమా వచ్చింది. సినిమా బాగుందని చెప్పారు, 260 కోట్లు అంటే టర్నోవర్. అది సినిమా బాగుంది,
చిరంజీవి గారు తీశారు. చిరంజీవి మీకు ఏమైనా ఇస్తారండి? మీ టికెట్ కూడా మీరే కొనుక్కోవాలి, పక్కన తీసుకెళ్ళి పక్క టికెట్ కూడా మీరు కొనాలి. మీరు బాగుందని చెప్పడం వల్ల ఇవాళ వాళ్ళు కోట్లు గడిస్తున్నారు. వాళ్ళ జీవితాలు మారుతున్నాయి, మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. అంటే మన జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. మనం బాగుందని చెప్తున్నాం, బాటా చెప్పులు బాగున్నాయి, సిఎంఆర్లో బట్టలు బాగున్నాయి. వాళ్ళంతా వాళ్ళ షేర్ వాల్యూ పెరిగిపోతుంది మార్కెట్లో, 100 కోట్లు తీసుకుంటున్నారు. హీరో సూపర్ హీరో తీసాడు, బాగుంది. మీకు ఏమైనా వస్తుందా? చెప్పండి, అది చెప్పుకుంటా మీ జీవితం మారాలంటే అది చెప్పడానికి నేను మనది కాదు సబ్జెక్ట్, అది మీరు చెప్పండి. అది చెప్పుకుంటానే మన సబ్జెక్ట్ కూడా బాగుందని చెప్తే కనుక, ఏది ఇక్కడ బాగుంటేనే, ఇక్కడ మీరు బాగోపోతే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మహేష్ బాబు చెప్తాడు, వాడకుండా చెప్తారు వాళ్ళు. మహేష్ బాబుకి మీరు ₹1 కోటి ఇచ్చిన థమ్స్అప్ తాగడండి. ఐశ్వర్య రాయ్కి మీరు 2 కోట్లు ఇచ్చిన లక్స్ సబ్బు వాడదండి. వాడరా? ఐశ్వర్య రాయ్ ఇంట్లో కుక్క పిల్ల కూడా ఆ లక్స్ సబ్బు వాడదు. వాళ్ళు వాడకుండా డబ్బుల కోసం ప్రచారం చేస్తారండి. ఇది 100% మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు వాడకుండా ప్రచారం చేస్తారు, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి. ఇక్కడ మనం వాడి ప్రచారం చేస్తాం, వాడకుండా చెప్పం. వాడిన తర్వాత బాగుంది అని చెప్పినందుకు మన కంపెనీ మనకి లక్షల్లో ఆదాయం ఇస్తుంది. అలాగే చెప్పిన వ్యక్తి రతన్ పారియా, ఆయన ఇన్కమ్ ఇవాళ 40 లక్షలు వస్తుంది నెలకి. 40 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఏంటి ఆయన చేసే పని ఏంటంటే, నెలకు ఆ ఇంట్లో కావాల్సిన సరుకులు 1000 రూపాయలు 1200 కొనుక్కుంటాడు. కనపడిన వాళ్ళందరికీ నాది మై రీఛార్జ్ కంపెనీ అండి, మీరు షాప్ మార్చండి, మీ లైఫ్ మారదని చెప్తారు. అలా ఆయన కింద వాళ్ళ చాలా మంది 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు అలా తీసుకునే వాళ్ళు దగ్గర వేలల్లో ఉన్నారు. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, అంటే ఐఆర్ఎస్ తెలిసిన మీకు ఐఎఫ్ఎస్ అంటాం మనం, సివిల్ సర్వీస్ లో ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటాం మనం. ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి మన కంపెనీ చేస్తున్నారండి. ఆయన పేరు అబీర్ కుమార్ బగాచి. ఆయన ఇన్కమ్ ఎంత అంటే వాళ్ళ నెలకి 10 లక్షలు వస్తుంది. ఒక ఆటో డ్రైవర్ ప్రేమ్ కుమార్ లింబు అని నాగాలాండ్ అతనిది. అతను ఆటో దొరికిన వ్యక్తి వల్ల మన కంపెనీలో జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని అతను ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లకి చెప్పడం వల్ల అతని ఆదాయం వాళ్ళు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నెలకి 5 లక్షలు ప్లస్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ బిజినెస్ ఎవరు చేయొచ్చు అంటే, ఒక ఐఆర్ఎస్ చేయొచ్చు, ఒక ఐపీఎస్ చేయొచ్చు, ఒక ఆటో డ్రైవర్ చేయొచ్చు, ఒక ఆయమ్మ చేయొచ్చు, ఒక అంగన్వాడీ టీచర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, ఎటువంటి క్యాస్ట్ రిజర్వేషన్ అలాంటివి లేవు. సింపుల్ గా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సరుకులు కొనుక్కోవడం వస్తే చాలు. నెక్స్ట్ మీరు బాగుందని చెప్తే చాలు. బాగుంది అని చెప్తుంటే మీ అకౌంట్లో డబ్బులు వస్తుంటాయి. ఎంత సింపుల్ బిజినెస్ అండి. మీరు అనొచ్చు, ఎవరు చెప్పాలండి అని. ఎవరు చెప్పాలి, ఎవరు పని చేస్తారు బిజినెస్ కంటే? మీరున్నారని, ఒక పెళ్లి చేయాలి, ఒక మ్యారేజ్ చేయాలి, మీ చుట్టాలందరూ పేర్లు రాస్తారు రాదా? మీరు అనొచ్చు, మా చుట్టాలు ఎవరు బ్రష్ చేయరండి అంటే కనుక ఈ బిజినెస్ కి మీరు పనిచేయరు. మా చుట్టాలు స్నానాలు చేయరండి, అసలు మా చుట్టాలు టీ తాగరండి, మా చుట్టాలు వంట చేయరండి, నీళ్ళతో చేసుకుంటారండి అంటే కనుక ఈ బిజినెస్ మీరు అన్ఫిట్ అండి. ఇవే క్వాలిఫికేషన్స్. మీ చుట్టాలు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, వాళ్ళు వంట చేయరండి, వంట చేయరండి, కూరలు నూనెతో వండరండి, ఓన్లీ ఆయిల్తో వండుతారు, కూరలో కారం వేయరండి వాళ్ళు, ఇంకేదో వేసుకుంటారు అంటే కనుక ఈ బిజినెస్ కి మీరు అన్ఫిట్ అన్నమాట. మీరే డిసైడ్ అవ్వండి. ఇక్కడ మీ అభివృద్ధికి మీరే అడ్డం కావచ్చు, దాని దోహదం చేసుకునేది మీరే అన్నమాట. మన ఆలోచనలే రేపటి మీ ఆస్తి అండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ అవుట్పుట్ వస్తుంది. మీ బ్రెయిన్కి ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అదే అవుట్పుట్. ఎవరో లేరనుకుంటే ఎవరు ఉంటారు, అందరూ ఉన్నారనుకుంటే అందరూ ఉంటారు. సో ఈ బిజినెస్ ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు, వాళ్ళకు కూడా సేమ్ ఆపర్చునిటీ. ఎంతమంది చెప్పాలండి? రామకృష్ణ గారు చెప్పినట్టు ఇద్దరికండి. ఈ బిజినెస్ మీరు చెప్పాల్సింది ఇద్దరు లేరా మనకి? ఇద్దరికి ఆపర్చునిటీ ఇస్తాం, వాళ్ళకు కూడా డబ్బు వస్తుంది. ఇక్కడ మనకే కాదు, కొన్ని వేల మందికి వస్తుంది, కొన్ని వేల మందికి మీరు ఆపర్చునిటీ. ఇద్దరితో ఆపేయమని చెప్పట్లేదు, ఇక్కడ ఇద్దరు చెప్తే చాలు మనకి. దీంట్లో చెప్పినట్లు రామకృష్ణ గారు చెప్పినట్టు 1 year లో ఒక సంవత్సరం మీ ఆదాయం 2,50,000 రూపాయల ఆదాయం వస్తుంది ఇద్దరికి. వాళ్ళు చేస్తున్న కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన కొనుక్కోవడం, వాళ్ళ చుట్టాలకి చెప్పడమే. ఇది మనం సిస్టంలో నేర్పిస్తాం. మీరు చేయాల్సింది, మీరు చెప్పడం రాకపోయినా సరే ఇక్కడ ఇబ్బంది లేదండి.
వాళ్ళని ఒకసారి జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయండి అంతే. ఒక ఆపర్చునిటీ ఉంది, రండి. ఇది కూడా చెప్పలేము మనం. వాట్సాప్లో జూమ్ లింక్ షేర్ చేయండి, చాలా సింపుల్. అది మీరు కూడా చెప్పలేనని నాకు మొహమాటం అంటే కనుక మేమే చెప్తాం, రెడీగా ఉన్నాం. డైలీ మీకు ప్రతిరోజు వచ్చేసి కంపెనీ మీటింగ్, సోమవారం నుంచి శనివారం దాకా కంపెనీ మీటింగ్ చెప్తుంది, జూమ్ మీటింగ్. ప్రతి గురువారం ఆదివారం మనం తెలుగులో జూమ్ మీటింగ్ చేస్తున్నాం. ఫర్దర్గా మనం కూడా తెలుగు మీటింగ్ ఈవినింగ్ పూట రెగ్యులర్ చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు అందరూ కనుక కావాలి అని అడిగినప్పుడు అడిగితే కనుక మనం కంటిన్యూ చేస్తాం. సో ఇంత చిన్న బిజినెస్ అండి ఇది, సింపుల్. మనం ఆలోచిస్తే అద్భుతాలు చేయొచ్చండి. మీ ఆలోచనే ఒక అద్భుతమై ఆవిష్కృతం అయింది. ఒక చిన్న మార్పు చేయండి అంతే. మీ జీవితంలో మార్పు రావాలంటే మీరు చిన్న మార్పుకి అలవాటు పడాలి. ఒక చిన్న మార్పు మీ జీవితంలో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఆ చిన్న మార్పు ఏంటంటే షాప్ మార్చండి. షాప్ మారిస్తే మీ జీవితం మారుద్ది. బ్రాండ్ మార్చండి. నేను కోల్గేట్ వాడతానంటే మేము చేసేదేం లేదు. నేను సన్ఫ్లవర్ రైస్ సేమ్ ఏదో XYZ ప్రియా ఆయిలే వాడతాను, XYZ ఆయిల్ వేస్తాను, మేము చేసేదేం లేదండి. ఇక్కడ మీరు షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తు మారిపోద్ది. మీకు నెలకి ₹1,00,000 ఆదాయం వస్తే ఎలా ఉంటుంది చూడండి మీ లైఫ్ స్టైల్. ఈ రోజు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మన డ్రీమ్స్ ఏమైనా నెరవేరుతున్నాయి? రామకృష్ణ గారు చెప్పినట్టు ఒక డ్రీమ్ కార్ ఉందా మనకి? ఒక డ్రీమ్ హోమ్ కార్ ఉందా మనకి? ఒక డ్రీమ్ బ్యాలెన్స్, మన అకౌంట్ లో ₹1,00,000 బ్యాలెన్స్ అలా మన కాదని అలా ఉందా లేదా? ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సంవత్సరానికి ఒకసారి మనం ఫారెన్ ట్రిప్ కాకపోయినా మన సంవత్సరం ఒకసారి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నామా? సంక్రాంతికి ఒక ₹50,000 షాపింగ్ చేయగలుగుతున్నామా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇదేనండి. అంతెందుకని ఒక హోటల్కి వెళ్ళి మనందరం కూడా ఇవాళ చూడండి, ఒక హోటల్కి వెళ్ళి మెనూ చూస్తాం, చాలా బాగుంటుంది. పక్కన అన్ని వచ్చేస్తాయి, పేర్లు వచ్చేస్తాయి. పేర్లు చూసిన తర్వాత మన చూపెట్టి వెళ్ళొద్దంటే దాని పక్కన రేటుకి వెళ్ళిపోద్ది. ఆ రేటు చూడకుండా మనం ఆర్డర్ ఇవ్వగలమా? సింపుల్ లాజిక్ ఇక్కడ. మెనూ చూసి మెనూ పక్కన ప్రైస్ చూడకుండా ఆర్డర్ ఇచ్చేటువంటి కెపాసిటీకి వెళ్ళాలండి మనం. లేదా ప్రైస్ చూడకూడదు. మనం చూసిన ఒక వంటకం చూసాం, ఏదో ఒకటి చూసాం, ఒకటి ప్రొడక్ట్, దాన్ని చూసి ఆర్డర్ చెప్పేయాలి. అంటే మనం మన పాకెట్ పర్మిట్ చేయాలి. ఏదైనా ఇక్కడ మనీ అండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అండి. సో ఇక్కడ మనీ ఎలా వస్తుంటే మీరు బయట చూస్తే, నేను యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ ఏం చెప్తున్నానంటే, బయట వాళ్ళు మీకు కోట్లు ₹1,00,000 ఆదాయం రావాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒక వ్యాపారంలో మీకు లక్షల ఆదాయం వస్తుంది. వేలు రావాలంటే లక్షలు పెట్టాలి పెట్టుబడి. అది కూడా మీరు కన్సిస్టెన్సీగా మీరు కూర్చోవాలి. వ్యాపారంలో టైం పెట్టాలి, బోల్డంత శ్రమ ఉంటుంది దానికి. మీకు బ్రేక్ ఈవెన్ రావాలంటే మినిమం 2 to 3 years పడుద్ది. డబ్బులు పెట్టుబడి పెట్టి మనం కూర్చొని మళ్ళీ గ్యారంటీ లేదు దాంట్లో. మీకు 100% లాభం వస్తుంటే కనుక అందరూ అదే వ్యాపారం చేస్తారు. ఈ బిజినెస్ లో 100% లాభం వస్తుంటే కనుక తెల్లారపడికి మన పక్కన షాప్ వచ్చేస్తుంది. సో గ్యారంటీ లేదు. డబ్బులు పెట్టినా మీకు బయట వాళ్ళ వ్యాపారాలు చెప్పిన రామకృష్ణ గారు చెప్పినట్టు బిజినెస్ లో మీకు డబ్బులు రావాలని బిజినెస్, కానీ అందరూ సక్సెస్ అవ్వరు. 10% సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. మేము చూస్తాం, మేము చేసేంత ఆడిటింగ్ కాబట్టి 10% పీపులే బిజినెస్ లో సక్సెస్ అవుతారు. 90% చేతులు కాల్చుకుంటామే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చాలా మంది అనుభవం లేక, ఎక్స్పీరియన్స్ కావాలి దానికి. ఒక బిజినెస్ చేయాలంటే డబ్బు ఒకటే కావాల్సింది, ఎక్స్పీరియన్స్ కావాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి, సో మెనీ పారామీటర్స్ మనం ఫిల్ చేయాలి. కానీ ఈ బిజినెస్ లో మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్తో పని లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు టైం కూడా ఫుల్ టైం ఇక్కడ కేటాయించక్కర్లేదు. రోజుకు 1 గంట కేటాయించండి. మీ ఖాళీ సమయం ఉంటుంది. 1 గంట ఎలా వస్తుందంటే మీరు అడ్జస్ట్ చేసుకోవటమే. గంట మనం మార్నింగ్ 7 గంటలు లెగుస్తుంది, 1 గంట ముందు లేకండి. ఆ పనిని అడ్జస్ట్ చేసుకోవడం అంతే. మీ జీవితంలో మార్పు రావాలంటే కనుక, నాకు నెలకు ₹1,00,000 ఆదాయం కావాలంటే కనుక చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ భవిష్యత్తే మారిపోద్దండి. చిన్న మార్పు 1 గంట సేపు మీరు కేటాయించగలిగితే ఈ బిజినెస్ మీద మీకు అద్భుతాలు చూస్తారు. దీంట్లో కరెక్ట్గా 1 year మీరు దీంట్లో ఉండాలి. 1 year అండి. పెట్టంగానే మనకు ₹1,00,000 వస్తాయా అనొచ్చు. మీరు రావండి. పెట్టంగానే మెల్లగా మనం నేర్చుకోవాలి ముందు. ఇక్కడ దీంట్లో అసలు బిజినెస్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీంట్లో ఎలా వస్తాయి ₹1,00,000 అనేది మీకు నేర్చుకోవడానికే 3 to 4 months పడుతుందండి. ఎవరు ఏం కంగారేం పడక్కర్లేదు. 3 to 4 months ఎవరు కూడా మీ మాట వినరు. వచ్చిన కొత్త వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే 3 to 4 months మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ మీరు పిలుస్తారు రమ్మని. నేను చెప్తాం ఇప్పుడు మీరు పిలుస్తారు, కానీ 10 మందిని పిలిస్తే ఒకడు వస్తాడు.
ఒక్కోసారి అయితే ఒకళ్ళు కూడా రారు. కానీ మీరు రావాలి. ఈ ప్రాజెక్ట్ గురించి నేర్చుకోవాలి. ఒక 3 నెలల పాటు మీరు నేర్చుకోగలిగితే గనక మిమ్మల్ని ఆపేది ఎవరు ఉండరు ఇక్కడ. దాన్నే ఓర్చుకోవడం అంటారు. ఫస్ట్ నేర్చుకోవాలి. కొద్దిగా ఓర్చుకుంటే గనక ఈ బిజినెస్‌లో సక్సెస్ వచ్చేసి మీకు 100% నేను రాసిస్తాను చెక్ మీద మీకు. మాతో పాటు 1 ఇయర్ ఉండండి మీరు. మీ ఆదాయాలు మినిమమ్ 50,000 నుంచి ₹1,00,000 ఉంటది మినిమమ్. నెక్స్ట్ సంక్రాంతి సమయానికి ఇదే సమయానికి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. నా చెక్ ఎంతొచ్చిందని, నా చెక్ ఎంతొచ్చిందని మాట్లాడుకుంటాం. సో మై టార్గెట్ ఈస్ 2 లాక్స్ అండి. సంక్రాంతికి 2 లాక్స్. ఆ చార్ట్ ఉంది కదా! రామకృష్ణ గారు చూపించిన చార్ట్ వచ్చేసి ఈజీగా వర్కౌట్ అయిపోద్ది మాకు. అంటే మేము దానికోసం పనిచేస్తున్నాం. నెలకు 2,00,000 ఇంట్లో కూర్చుంటే 2,00,000. ఎంత ఈజీ బిజినెస్ అంటే మేము గతంలో ఒక బిజినెస్ చేసాం. రామకృష్ణారావు గారు, నేను, భవానీ గారు వీళ్ళంతా సో మెనీ పీపుల్ అందరూ చేసి ఒక బిజినెస్ చేసాం. నేను నలుగురికి చెప్పానండి బిజినెస్ గురించి. నేను కేవలం చెప్పింది నలుగురికే. ఒక రామకృష్ణారావు గారు ఇలా ఎక్స్ పీపుల్ నలుగురు ఉన్నారు, ఇంకా భవానీ గారు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరి ద్వారా నాకు 10,000 మంది వచ్చారు టీం. 10,000 ప్లస్ వచ్చారు. వాళ్ళందరూ బ్రష్ చేస్తుంటే నా అకౌంట్లో డబ్బులు పడాయి. వాళ్ళు స్నానం చేస్తే నా అకౌంట్లో డబ్బులు పడాయి. అలా నాకు వచ్చేసి నెలకి 2,00,000 వచ్చేదండి. 1,70,000, 1,80,000, 2 lakhs అలా వచ్చేది నెల నెల. నేను చేసేది ఏంటి, నేను కావాల్సినవి కొనుక్కున్నాను అంతే. పేస్ట్, బ్రష్, సబ్బు, షాంపూ ఇవే. 10 ఫారెన్ ట్రిప్లు వచ్చినాయి. ఫారెన్ ట్రిప్లు 10 వచ్చినాయి. సబ్బులు కొనుక్కుంటే ఫారెన్ ట్రిప్ ఏమైనా ఇస్తాడండి? ఏ బిజినెస్ లోనే ఉందా? కార్ ఇచ్చారు నాకు, బ్రేజా కార్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. నాకు ఆల్రెడీ I10 కార్ ఉంది, బ్రేజా కార్ ఇస్తే దాన్ని మనం క్యాష్ చేసేసాం. మనం ఇచ్చేసి మనం క్యాష్ తీసేసుకున్నాం. మన కార్ ఉంది కాబట్టి బ్రేజా కార్ తీసుకోకుండా డబ్బులు తీసుకున్నాం. రామకృష్ణ గారు ఇచ్చారు. చెప్తారు రామకృష్ణ గారు, నెక్స్ట్ మాట్లాడతారు రామకృష్ణారావు గారు. ఫారెన్ ట్రిప్ వచ్చింది, రామకృష్ణ ఫారెన్ ట్రిప్లు వచ్చినాయి. బళ్ళు మనం 40 మందికి బళ్ళు ఇప్పించాం. జూమ్ అనే ఆఫర్ పెట్టి బళ్ళు 40 మందికి బళ్ళు ఇప్పించాం. కార్ ఫండ్లు ఇప్పించాం. ఫారెన్ ట్రిప్లు తీసుకెళ్ళాం. అంటే డొమెస్టిక్ ట్రిప్లు, గోవా అనంగా డిఫరెంట్ ట్రిప్స్ అండి. అంటే ఇలా ఒక నెట్వర్క్ మాట. మీ పైసా పెట్టుబడి లేదు ఇక్కడ. మీ ఇంట్లో కావాల్సిన టీ పొడి కొనుక్కోవడం, కారం కొనుక్కోవడం, ఇవన్నీ పెట్టుబడి అవసరాలు మీకు. మీరు ఇక్కడ సేల్స్ చేయక్కల, మీ దడవక్కల. ముందు ఈ ప్రోడక్ట్లు చూడంగానే అమ్ముకోవాలనే అపోహలు ఉన్నారు అందరూ కూడా. ఆ అపోహను వేడండి. ఇక్కడ ఎవరు కూడా ప్రొడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొనుక్కోవడమే. తర్వాత బాగుంటే కనుక షేర్ చేయండి. ఇక్కడ ఆపర్చునిటీ ఉంది, కొనుక్కోండి. కొనుక్కోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కదా. 30% డిస్కౌంట్ వస్తుంది. ఇవి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడరు. 6 నెలలు కొనుక్కుంటే 1 నెల ఫ్రీ వస్తుంది. కొనుక్కుంటాను ఎక్కువ మనకి. బయట కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కుంటున్నాం. క్లియర్. కొనుక్కుంటే మనకు ఫారెన్ ట్రిప్ వస్తుంది, కొనుక్కుంటే కారు వస్తుంది, కొనుక్కుంటే మీ అకౌంట్కి నెల నెల ₹1,00,000 వస్తుంటాయి. ఆఫ్టర్ 1 year. 1 year మన తర్వాత ఈ లోపల వస్తుంది. ఈ లోపల చిన్నగా వస్తుంటాయి. 5,000, 10,000, 15,000 అలా. మీరు కన్సిస్టెన్సీగా ఉండగలిగితే కనుక 1,00,000 కాదండి, 40,00,000 తీసుకుంటున్నారు, 20,00,000 తీసుకుంటున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అండి. మీరు ఎక్కడ అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా గురువారం మీటింగ్ ఉంటుంది, ఆదివారం మీటింగ్ ఉంటుంది, సోమవారం నుంచి శనివారం దాకా పొద్దున్నే ఉదయం మీటింగ్ ఉంటుంది. ఇవే మీరు చెప్పాల్సింది. ఈ 3 మాటలు చెప్పలేమో మనం. నేను ప్రోడక్ట్ వాడుతున్నా, బాగుంది. చాలా సింపుల్ వే అండి ఇది. ఎవరైనా చేయొచ్చు. చదువుతో సంబంధం లేదు. తెలుగు మాట్లాడటం వస్తే చాలు. మీకు క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. సో ఇంత సింపుల్ బిజినెస్ అనమాట. అంటే ఒక్క చిన్న మార్పు అనమాట ఇక్కడ. చెప్పా కదా, ఎవరు మీకు తెలిసిన మీ చుట్టాలు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మీకే తెలియక్కర్లా. మీ ఫ్రెండ్కి 100 మంది తెలిసి 100 మంది కొన్నప్పుడల్లా మీకు డబ్బులు వస్తాయి. అసలు ఎంత వండర్ అండి ఇక్కడ. ఆ 10,000 మంది ఎవరు, ఆ 10 మంది వాడితే మనకు డబ్బులు రావడం ఏంటి? ఇక్కడ మీరు డబ్బులు పెట్టుబడి పెట్టారా? ₹1,00,000 రావాలంటే మీరు 50,00,000 పెట్టుబడి పెట్టాలి మార్కెట్లో. 50,00,000 వేస్తే మీకు ఎంత వస్తుంది? 1,00,000 వస్తుంది. రూపాయి వడ్డీ వేసుకున్న బయట వడ్డీకి ఇవ్వాలన్నా 50. మీ దగ్గర 50,00,000 ఉంటే ₹2 వడ్డీ వేస్తే మీకు ₹1,00,000 వస్తుంది నెల. అలాంటిది 50,00,000 లేకుండా మీకు నెలకు ₹1,00,000 వస్తుంది. అంటే అలాంటి అద్భుతమైన వ్యాపారం ఇది. దీన్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. నిదానంగా మన ట్రైనింగ్ సెక్షన్స్ రండి. మీరు చేయాల్సిందల్లా ఒక 3 నెలల పాటు మటుకి మీరు నేర్చుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టండి. మీరు ఎవరు జాయిన్ అవ్వలేదని ఎవరు కూడా దిగాలు పడొద్దు. మీటింగ్ తీసుకురండి. వాళ్ళే మెల్లగా ట్రైన్ అవుతారు, మెల్లగా వాళ్ళే జాయిన్ అవుతారు. మీకు సబ్జెక్ట్ తెలియాలి ముందు, అసలు ఇది ఏంటి మీకు వస్తుందని తెలిస్తే కనుక ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు. ఓకే. నెక్స్ట్ మన ప్రొడక్ట్స్ కూడా చాలా అద్భుతం అండి. ఇక్కడ మన ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా టైం తీసుకున్నాను. మన ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క టెస్ట్ మనీ షేర్ చేసుకుంటారు. రామకృష్ణ ఒకసారి ఇన్వైట్ చేయండి సార్ అందరినీ. మొదటగా విశ్వనాథ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. My Richard Ayurveda
కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. అందరికి మీకు కూడా రామకృష్ణ Yeah. గారికి, రాంబాబు గారికి, మా Yeah, కుటుంబ నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం. Yes. నేను ఫస్ట్ మాడింది సబ్బు అండి. సో మన టెర్మిక్ సబ్బు చాలా బాగుంది. తర్వాత నా షుగర్ పేషెంట్ కి అసలు మెయిన్ చెప్పాలంటే నాకు క్రియాటిన్ కిడ్నీ ప్రాబ్లం ఉంది నాకు. ఒక్క 40 days లా నాకు 5 points తగ్గింది. 2.4 ఉండే 1.9 వచ్చింది. 5 points తగ్గింది. నాకు చాలా సంతోషం అనిపించి రాంబాబు గారికి చెప్పినాను, సార్ ఇట్లుంది, నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చిందండి. అన్నిటికంటే దీని మీద దృష్టి పెట్టిన. షుగర్ కూడా నార్మల్ ఉంది. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించింది సార్. చాలా ఇంకా చెప్తా ఉంటే నేను మళ్ళీ వేరే వాళ్ళు కూడా చెప్తారు, నేను చెప్తే బాగుండదు. మళ్ళీ ఇంకో టైం వచ్చినప్పుడు చాలా ఫ్రీగా టైం అన్ని చెప్తాను. థ్యాంక్ యూ అండి, మీరు నాకు ఇచ్చిన సమయం ఇచ్చిన. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. విశ్వనాథ్ గారు వచ్చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాను భవానీ మేడం గారు ఫ్రమ్ కొత్తవరం. మేడం మాట్లాడండి. భవానీ గారు. ఓకే, నెక్స్ట్ చిన్నారావు గారు ఫ్రమ్ రాజమండ్రి. చిన్నారావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ కాల్ వచ్చింది యాక్చువల్ గా. ఓకే, మాట్లాడండి మేడం. మై రీఛార్జ్ ఆయుర్వేద మార్నింగ్ అండి. అందరికీ కూడా ఫెస్టివల్ మూడ్ అయితే అయిపోయింది. ఇంకా ఇన్కమ్ మూడ్ లోకి రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు అంతా మన జేబుల్లో ఖర్చులే సరిపోయినాయి జనవరి 1 నుంచి ఇప్పటి వరకు. సో ఈ 15 రోజులు ఏదైతే ఉందో ఆ 15 రోజులు ఫోకస్డ్ గా టీం మీద ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ ప్రొడక్ట్ అండి, మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రొడక్ట్ అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ నాలెడ్జ్ డైలీ కూడా మనకి జూమ్ సెషన్స్ లో జరుగుతుంది. నిజంగా ఏదైనా ఒక పీడిఎఫ్ ని తెలుగులో కన్వర్ట్ చేసుకున్నా కూడా మనకు ఆ పీడిఎఫ్ వస్తున్నాయి. అంతా కూడా సార్ అయితే గనక వండర్ఫుల్ గా మన కోసం మంచి మంచి కాన్సెప్ట్లు అన్ని కూడా డిజైన్ చేసి మరి మనకు మోటివేషన్ కావచ్చు, మన టీం మోటివేషన్ కోసం అన్ని కూడా పంపిస్తున్నారు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకుని గ్రో అని అవ్వగలిగితే గనక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి ఇది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి నేను సార్ ఇందా చెప్తున్నారు చాలా కంపెనీలు చేసాము చూసాము అని. నిజంగా అండి కొన్ని కంపెనీల్లో అసలు ఎండి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. బట్ మన ఎండి వచ్చేటప్పటికి 6:25 షార్ప్ గా జూమ్ సెషన్ కి అటెండ్ అవుతున్నారు. ఆయన అటెండ్ అవడమే కాదు, మధ్యలో ఏమన్నా ఆయనకి నచ్చిన పాయింట్స్ వస్తే గనక దానికి రెస్పాండ్ అవుతున్నారు. ఆ క్లాప్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, అవన్నీ పెడుతున్నారు. సో అంటే ఇది ఆన్ చేసేసి ఆయన పని చూసుకోవడం కాకుండా ప్రతి దానికి కూడా యాక్టివేట్ అవ్వి అందరిని యాక్టివేట్ లో ఉంచి అలా చేస్తున్నారు. నిజంగా అద్భుతమైన ప్లాట్ఫామ్ మీదకి మనం వచ్చాము. దీన్ని కంపల్సరీగా మనం యూటిలైజ్ చేసుకుని ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ముందు తెలుసుకుని ఏ ప్రొడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే గనక ప్రతి ప్రొడక్ట్ కూడా అద్భుతమేనండి. నిజంగా 7 వండర్స్ అని చెప్తారు కానీ మన మై రీఛార్జ్ ఆయుర్వేదాలో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా వండరే. నా దృష్టిలో అయితే కనుక నేను వాడుతున్నాను కాబట్టి ఎంత స్ట్రాంగ్ గా నేను బిలీవ్ చేస్తున్నాను, ఇంత స్ట్రాంగ్ గా నేను చెప్పగలుగుతున్నా. సో ఖచ్చితంగా అందరూ వాడండి. సార్ చెప్పేది ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. మీరు అమ్మడానికి ట్రై చేయొద్దు, కొనడానికి ట్రై చేసి మీరు ఇంట్లో వాడుకోండి, కొనుక్కోమని చెప్పండి. అంతే. ఆ 2 ముక్కల్ని పట్టుకుంటే గనక మన బిజినెస్ కావచ్చు, మన ఇన్కమ్ కావచ్చు, మనం కావచ్చు ఒక రేంజ్ లో ఉంటామని అయితే ఖచ్చితంగా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇలాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి అండి, రామకృష్ణ సార్ చెప్తున్నప్పుడు నిజంగా మీటింగ్ సెషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. నిజంగా ఒక పాయింట్ ఆఫ్ టైం లో నాకు నిద్ర వచ్చింది. నిజంగా అంత జోలపాట కిందే ఉంది సార్ చెప్తుంటే. ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా చెప్తున్నారు, అర్థమయ్యేలా చెప్తున్నారు. నిజంగా ఈ రోజు అసలు మార్కెటింగ్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు వచ్చి మీటింగ్ లో కూర్చున్నా కూడా అర్థమయ్యే విధంగా ఉంది సెషన్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ సార్. మా కోసం మీరు టైం తీసుకుని అన్ని టీమ్స్ కి కూడా ముందు తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన లక్ష్మి మేడం అండి, రామగుండం నుంచి. మేడం ఉన్నారు మేడం? లక్ష్మి మేడం, రామగుండం డిపి డిష్ మన స్టాక్ పాయింట్ ఫ్రాంచైజీ మేడం. అన్మ్యూట్ అవ్వండి మేడం. రామకృష్ణ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చామా వాళ్ళకి? రామకృష్ణ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. మేడం గారు లక్ష్మి మేడం. అన్మ్యూట్ చేసేయండి. బండారు లక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. బండారు లక్ష్మి గారు. మేడం అన్మ్యూట్ అవ్వండి మేడం. Sir, my recharge morning, sir. యా మై రీఛార్జ్ ఆయుర్వేద మార్నింగ్ మేడం. My recharge morning, sir. యా మై రీఛార్జ్ ఆయుర్వేద Sir. మార్నింగ్ మేడం. సార్ మా ప్రొడక్ట్ గురించి చాలా బాగా చెప్పారు సారు మీరు. థ్యాంక్ అందరికి యూ మేడం. మోటివేటివ్ మీటింగ్ చాలా బాగుంది. అలా ఇవ్వడం వల్ల అందరు మోటివేట్ అవుతారు సార్. అందరు తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. పేస్ట్ కానీ మన దాంట్లో చాలా ఉన్నాయి సార్. ప్రొడక్ట్స్ చూపించమంటారా యా చూపించండి మేడం, 2-3 ప్రొడక్ట్స్ చూపించండి మేడం, మంచి ప్రొడక్ట్స్. సార్? కాల్షియం సార్, ఎస్. కాల్షియం ఒకటి, ఒమేగా ఒకటి చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. శిలాజిత్ ఒకటి, మల్టీవిటమిన్ ఒకటి నేను చాలా మందికి ఇచ్చాను సార్. మంచి Okay. రిజల్ట్ ఉంది సార్. ఓకే. మంచి రిజల్ట్ ఉంది. నాకు ఫ్రాంచైజ్ ఉంది రామగుండంలో. ఎస్ నా పేరు బండారు లక్ష్మి Yeah, సార్. yeah. మా బాబు పేరు మీద తీసుకున్నాం ఫ్రాంచైజ్. గ్లూకోజామైన్ Okay. ఇచ్చాను నేను. గ్లూకోజామైన్ ఇచ్చాను, అది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. పెయిన్ కిల్లర్, మోకాలు నొప్పులు తగ్గడం, బ్యాక్ పెయిన్ తగ్గడం చాలా రిజల్ట్ ఉంది సార్. ఓకే. అది చాలా పేస్ట్ you. కానీ చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. మసాలాలు కానీ పేస్ట్లు కానీ బాడీ వాష్ అయితే అసలు నార్త్ వాళ్ళు మా దగ్గర ఉన్నారు సార్ ఎన్టీపీసీ రామగుండంలో. బాడీ వాష్ Okay. వాళ్ళు చూసిన తర్వాత అసలు ఫ్లాట్ అయిపోయినరు. ఇంత మంచి బాడీ వాష్ ఇట్లా ఉంటుందా అసలు చూడలేదనని. వాళ్ళైతే Okay. వాళ్ళు ఒకేసారి 4 కొనుక్కొని వెళ్తారు సార్ నార్త్ వాళ్ళు. సూపర్ సూపర్. వాళ్ళు చాలా ప్రతి ప్రోడక్ట్ కానీ మంచి రిజల్ట్ ఉంది సార్. గ్రీన్ టీ కానీ, అగరబత్తి కానీ, మ్యాంగోలు కానీ కొత్తగా మనకు వచ్చిన ప్రోడక్ట్ కూడా మంచి సేల్ అవుతుంది సార్. ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది సార్. సీబత్రాన్. ఓకే. సార్ Yes. చాలా బాగుంది. డైబా ఫ్రీ అయితే నేను 4 ఇచ్చాను సార్. షుగర్ Okay. పేషెంట్ వాళ్ళకి డైబా ఫ్రీ సూపర్ మేడం. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కూడా వాళ్ళ షుగర్ కంట్రోల్ ఉండి వాళ్ళు చాలా అసలు వాళ్ళ ఆనందం చూస్తే మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా సార్. మన ప్రోడక్ట్ yes. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ చెప్పడం మనకి హ్యాపీనెస్ కదా సార్. Yes. ప్రోడక్ట్ యూజ్ చేయడం అది సార్. థ్యాంక్ యూ మేడం. మేడం వచ్చేసి ఉమెన్ ఎంటర్ప్రీనర్ అండి. రామగుండంలో మనం బిజినెస్ చేయడమే కాకుండా షాప్ పెట్టారండి అందరికి లోకల్ గా పెడతాం కోసం. సో ఈ షాప్ ద్వారా కూడా మన దాంట్లో ఆదాయం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెక్షన్ లో మనం ఫర్దర్ గా మీటింగ్స్ లో చెప్పుకుందాం. షాప్ పెడితే లాభం ఏంటి, ఓకే షాప్ సార్. పెట్టడం వల్ల లాభం ఏంటి, బిజినెస్ చేయడం లాభం ఏంటి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకి థ్యాంక్ యూ. మీరు అనొచ్చండి పేస్ట్ ద్వారా బెనిఫిట్ ఉంటుందా అని. పేస్ట్ వాడిన వాళ్ళు కూడా చాలా రిజల్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. అంతే చిగుర్లన్నీ విశ్వనాథ్ గారు కానీ గట్టిపడినాయి సార్. అసలు వాళ్ళు Yeah. కుప్పళ్ళు పోయి చిగుర్లన్నీ గట్టిపడినాయి. వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చి రెఫర్ చేసి తీసుకెళ్లిపోతున్నారు సార్. ఓకే ఒక్కరికి సూపర్ ఇచ్చాను మేడం. నేను ఆర్ఎంపీ డాక్టర్ కి. అతను ఒక పేషెంట్ కి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చి తీసుకెళ్లిపోతున్నారు సార్. అంటే ఎంత రిజల్ట్ ఉంటేనే తీసుకెళ్తారు కదా సార్. ఎస్ మన పేస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. 58 రూపాయలకి పేస్ట్ వస్తుంది. బయట మీకు కోల్గేట్ కానీ క్లోజప్ కానీ ఇవన్నీ కూడా 75 రూపీస్ ఉంటాయి. మన మాత్రం 58 రూపాయలకి. అంటే మార్కెట్ ప్రైస్ కంటే తక్కువే ఉన్నాయి చాలా ప్రొడక్ట్స్ మనం చూసుకుంటే కనుక. అవును కంపారిటివ్ గా ఉంటాయి, కొన్ని కంపెనీ ఉంటాయి. అవును సార్. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదండి, ఇలా మనం మాట్లాడుకుంటే వెళ్తే టైం అనేది టైం బీయింగ్ అయ్యిందని చాలా టెస్ట్ మనీస్ ఉంటాయి. ఇక ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏంటంటే మనం టెస్ట్ మనీస్ కి ఒక సెక్షన్ పెడతాం. ఇంకా ఆ రోజు బిజినెస్ ప్లాన్ ఉండదు. కస్టమర్స్ పిలవండి, ఆ రోజు వింటారు నేను షుగర్కి ఏం వాడారు, బీపీకి ఏం వాడారు, డెంటల్ ప్రాబ్లమ్స్కి ఏం వాడారు, థైరాయిడ్కి ఏం వాడారు. ఇవన్నీ చాలా రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదేంటంటే మళ్ళీ ఈ చెప్తుంటే కనుక ఏ మందుల కంపెనీ అనుకోకూడదు మీరు ఎవరు కూడా. మనం ఏంటంటే మనం చేయాల్సింది రెగ్యులర్ వస్తువులు వాడుకుంటా మన దాంట్లో అవి కూడా ఉన్నాయి. మీరేమో షుగర్ పేషెంట్ రిఫర్ చేయాలని కండిషన్ లేదు ఇక్కడ. అందరూ ప్రతి ఇంట్లో ఇవాళ డబ్బులు లేదో కానీ జబ్బు లేని ఇల్లు ఎక్కడా లేదు. డబ్బులు లేని ఇల్లు ఉన్నాయి కానీ జబ్బులు లేని ఇల్లు ఎక్కడా లేదు. ఇవాళ ఏదో ప్రాబ్లం, గ్యాస్ ట్రబులో, షుగరో, థైరాయిడో, బీపీయో. ఇన్ ఫ్యూచర్ లో ప్రతి ఇంట్లో కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ రెడీ అవుతున్నాడండి. ఎందుకంటే మనం వాడే వస్తువులు అలాంటి కోల్గేట్ అవ్వచ్చు, రకరకాల బ్రాండ్స్ అండి.
బ్రాండ్ బారిన పడితే మనం జబ్బులు బారిన పడాల్సి వస్తుంది, బ్రాండ్కి బలయ్యామంటే. సో అలాంటి మానేసి ఇక్కడ బ్రాండ్ మారిస్తే మన భవిష్యత్తు మారిపోద్ది. ఇదే మన నినాదం ఇక్కడ. బ్రాండ్ మార్చండి, మన భవిష్యత్తుని మార్చుకోండి. నెల నెల మనకి లక్షల ఆదాయం కావాలంటే ఈ రోజు మీరు తీసుకునేటువంటి డెసిషను, ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క నిర్ణయం మీ కుటుంబాన్ని మార్చేస్తుంది. నెలకు ₹1,00,000 ఆదాయం అంటే సంవత్సరానికి 12 లక్షలు. ఒకసారి ఆలోచించండి, దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అనేది విజువలైజేషన్. ఈ రోజున ఒక కళ కంటా కూడా భయపడుతున్నాం మనం ఇవాళ. చిన్నప్పుడు కనేవాళ్ళం కళ, చిన్నప్పుడు బాగా కళలు వచ్చాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి. కానీ మన పరిస్థితుల దృష్ట్యా దానికి డబ్బులు ఖర్చు అవ్వదు కళ కనాలంటే. కానీ మన పరిస్థితుల దృష్ట్యా, మనకున్న ఆదాయం దృష్ట్యా కళ కనాలంటే భయపడే పరిస్థితులు మనం ఉన్నాం. ఇక్కడ భయపడాల్సిన రోజులు పోయినాయి. మీరు మై రీఛార్జ్లో ఉంటే కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కళ కనండి, మీ కళకి సంవత్సరంలో సాక్షాత్కారం కనపడుతుంది. ఇక్కడ మీ కళను నిజం చేసుకునే అవకాశం, అలాంటి ప్లాట్ఫామ్ వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా ఓపికగా ఉన్నారు అందరూ కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఎవరైతే ఉన్నారో లాస్ట్ వరకు వాళ్ళందరూ కూడా నేను దేవుని మనసా వాచా కర్మన కోరుకుంటున్నానండి. నెక్స్ట్ సంక్రాంతి కల్లా మీ అకౌంట్లో, ప్రతి అకౌంట్లో నెలకి ₹1,00,000 ఆదాయం మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలని కోరుకుంటూ ఓవర్ టు రామకృష్ణారావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, ఇప్పటిదాకా చాలా ఇంట్రెస్ట్గా అందరూ విన్నారు. చాలా అద్భుతంగా జరిగింది మీటింగ్ కూడా. అయితే ఫినిషింగ్ నేను ఒక 1 minute చెప్పిన తర్వాత క్లోజ్ చేస్తాను. ఈ విధానం చాలా దేశాల్లో ఉందండి, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంది, లీగల్గా నడుస్తుంది. చాలా మంది ఈ ఆదాయంతో మరి పెద్ద పెద్ద ఎస్టేట్స్ కొనుక్కున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు. వాళ్ళ ఆదాయాలు చూస్తే మతిపోతుందండి. కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్నారు అన్నమాట, కోట్ల మీదే. అయితే మన దేశంలో మరి అన్ని లేటే కదా. ఏదైనా టెక్నాలజీ వస్తే విదేశాల్లో మన ఇండియా రావడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. అదేవిధంగా 2021లో మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. సో అక్కడ నుంచి లీగల్ బిజినెస్. అయితే ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉంది, చాలా మంది తెలియదండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈ పేపర్లు కానీ టీవీలు కానీ ఏం చేసినాయి అంటే దీన్ని నెగిటివ్గా చిత్రీకరించినాయి. అంటే ఒకప్పుడు చట్టం లేదు కాబట్టి నెగిటివ్గా, అంటే ఇది ఒక భూతాల్లాగా చిత్రీకరించినాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నా అది ఒక స్కీమ్ లాగా డిజైన్ చేసింది అనమాట. ఆయన వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చారు. దానికి కారణాలు 2. అప్పుడు చట్టాలు అలా ఉండటం అయితేనేమి, రెండోది ఇప్పుడు మన నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయింది అనుకోండి, పేపర్లకి టీవీలకి అడ్వర్టైజ్మెంట్స్ వెళ్ళవండి. ఎందుకంటే మొత్తం అంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా చేసే బిజినెస్ కాబట్టి వాళ్ళకి యాడ్స్ వెళ్ళవు. కాబట్టి వాళ్ళు కానీ ఈ విధానం గురించి పాజిటివ్గా న్యూస్ కానీ ఇస్తే వాళ్ళకి పోయి వాళ్ళు తవ్వుకున్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయి సైలెంట్గా ఉన్నారు. ఇందా నేను చూపించిన 3 పేపర్ కటింగ్ కూడాను వాళ్ళు వేసేసిన తర్వాత న్యూస్ బాధపడి ఉంటారు, అనవసరంగా అనౌన్స్మెంట్ చేస్తాం ఇప్పుడు ఏం జరుగుద్దో అని చెప్పేసి అని. కానీ మీకు గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఓకేనా. అలాగే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఎన్నో రకాల గెజిట్లో వచ్చిన నోటిఫికేషన్స్ ఉన్నాయి మన దగ్గర. 100% లీగల్. ఇది ప్రారంభ దశలో ఉంది. మీరు అందరూ అదృష్టవంతులే, మీ అందరూ అదృష్టవంతులే. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి సార్ చెప్పిన ప్రకారం 2 సంవత్సరాలు కృషి చేస్తే మీరు ఊహించిన ఆదాయాలు వస్తాయండి. నేను కూడా రాంబాబు గారు చెప్పినప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యామండి. జాయిన్ అయితే అది కూడా ప్రొడక్ట్ కొనుక్కుని వాడుకోవడం, కొత్త వాళ్ళు జాయిన్ చేయటమే. దాంట్లో నాకు 3 monthsలోనే ఫారెన్ ట్రిప్ అచీవ్ అయ్యాను. అలా 1.5 yearలో కారు అచీవ్ అయ్యా. కారు ఇచ్చింది కంపెనీ, ఇక్కడ మా ఇంట్లో రెడీగా ఉంది కారు. నెక్స్ట్ 15 లక్షల పైన కమిషన్ వచ్చింది. అయితే ఇంకా చేసేవాళ్ళం, కాకపోతే ఏంటంటే కంపెనీ ప్లాన్ అస్తమానం మార్చేయడం వల్ల మేమే కాదండి, ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం లక్షలాది మంది డిసప్పాయింట్ అయ్యి మానేశారు. చాలా స్లో అయిపోయింది కంపెనీ. మేము కూడా ఇక మళ్ళీ టీమ్స్ లేపలేకపోయాం. అటువంటి పరిస్థితిలో తప్పని పరిస్థితిలో బాధపడుతూ మేము కంపెనీకి నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 6 months తర్వాత సార్ ద్వారా ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవటం. నేను కూడా ఆయన ఒకటే అడిగారు, రాంబాబు గారు ఈ కంపెనీ పెట్టినాళ్ళు అయింది, ఈ ప్లాన్ పెట్టినాళ్ళు అయింది, ఈ ప్లాన్ మార్చారని అడిగితే లేదండి కంపెనీ పెట్టి 16 సంవత్సరాలు అయింది. ప్లాన్ ఈ కొత్తగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లాన్ అవుతుందో ఇది పెట్టి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు బట్టి ఒక అక్షరం కూడా మార్చలేదు. అంత పర్ఫెక్ట్ గా రన్ చేస్తారు. కంపెనీ ఎండి గారు కూడా డైరెక్ట్ సెల్లింగ్ పట్ల ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏమో ఇంట్రెస్టెడ్ పర్సన్. ఆయన వేరే వ్యాపారాలు లేవు, ఇది ఒకటే బిజినెస్ అని చేత దీన్ని పర్ఫెక్ట్ గా నడిపిస్తున్నారు అశోక్ కుల్హరి గారు అని చెప్పి సార్ చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ నేను స్టెప్ తీసుకున్నాను. అనుకున్న దానికంటే ఫాస్ట్ గా నేను టీమ్స్ ముందుకెళ్తున్నాయి.
మా ఎక్స్పెక్టేషన్ 1 ఇయర్ తర్వాత మామూలుగా ఉండని పరిస్థితి. ఎందుకంటే బయట చాలా కంపెనీల్లో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయండి. సబ్బులు కానీ పేస్ట్లు కానీ చాలా ఎక్కువ ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో. కానీ మన కంపెనీలో ఏంటంటే రీజనబుల్ రేట్ అండి. మీరు ఒక రిలయన్స్కో లేకపోతే డిమార్ట్కి వెళ్తే ఏ రేట్లు కొనుక్కుంటారో ఆ రేట్లకి ఇచ్చేస్తున్నారు. ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. ఆ పాయింట్, ఆ తేడా మీరు గమనించాలి ఒకసారి. మామూలు సామాన్య మానవుడు రిక్షా కార్మికుడు సైతం కొనుక్కుని వాడుకునే రేంజ్లో ఐటమ్స్ ఉన్నాయి. క్వాలిటీ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. కొత్త వాళ్ళు రికమెండ్ చేసి డబ్బులు వచ్చేస్తున్నాయి. మీకు డిగ్రీ ఉందా, పీజీ ఉందా అని ఎవరు అడగండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉందా అంటారు అంతే. అయిపోయింది, జాయిన్ అయిపోవచ్చు, వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు మామూలుగా ఏదైనా వ్యాపారం పెడితే మీ అన్నదమ్ములు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి మిమ్మల్ని ఒక పార్ట్నర్గా భావించి మిమ్మల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకున్న టాలెంట్, టైము, శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి మిమ్మల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఒక మంచి అవకాశం అండి, అదృష్టం అది. అంచేత మీరు ఏం మొహమాట లేకుండా వెంటనే జాయిన్ అవ్వండి, వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళు సీరియస్గా చేయండి. ఒక్క 6 months నుంచి 1 year సీరియస్గా చేస్తే అక్కడి నుంచి లైఫ్ అద్భుతంగా మారుతుంది, నో డౌట్. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. చాలా ఓపిక్గా 1.5 hour బట్టి మీటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు క్లోజ్ చేస్తాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రేపు మంగళవారం నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నామండి. ప్రతి మంగళవారం ట్రైనింగ్ ఉంటుంది. దానికి అటెండ్ అవ్వాలని చెప్పంటే ఫీజు ఏం లేదు, ఫ్రీయే. డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి ఉండాలి. ఓకేనా? అటు వాళ్ళకి ట్రైనింగ్ అలౌ చేస్తాం. కొత్తగా వెంటనే వచ్చే వాళ్ళకి మాత్రం గురువారం, ఆదివారం మీటింగ్స్కి వాళ్ళని వెల్కమ్ చెప్తున్నాము. కంపెనీ మీటింగ్స్ డైలీ మార్నింగ్ జరుగుతుంటాయి, దానికి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. సో మనం మంగళవారం మళ్ళీ కలుద్దామండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. దాన్ని ప్రత్యేకంగా సిలబస్ తయారు చేసాము, అవన్నీ చెప్తాం, మీటింగ్లో చెప్తాం మంగళవారం నాడు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.